హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మీ నాగలక్ష్మి ఇంటి వంట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో జొన్న రోటీల్ని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ జొన్న రోటీలను తినడం వల్ల అధిక బరువుతో ఇబ్బంది పడేవారు బరువు తగ్గించుకోవడానికి, అలాగే షుగర్ను కంట్రోల్లో పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మరి ఈ జొన్న రోటీలను ఎలా చేసుకోవాలో చూడబోయే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో ఒక కప్పు నీళ్లు పోసుకోవాలి. అందులో రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మంటను మీడియంలో పెట్టుకొని నీళ్లను మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి కప్పు సైజు ఎంచుకోండి. నేనైతే ఒక కప్పు జొన్నపిండి తీసుకుంటున్నాను. వెయిట్లో చెప్పాలంటే 250 గ్రామ్స్ అన్నమాట. మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు జొన్నపిండి వేసుకోవాలి. వేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచేయాలి. అలా ఉంచడం వల్ల ఆ వేడికి పిండి అంతా కూడా మగ్గుతుంది. ఇలా పిండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక పళ్ళెంలోనికి ఈ పిండి అంతా కూడా తీసుకోవాలి. గరిటెకి ఉన్న పిండి కూడా తీసేసుకొని చేతితో పిండిని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా మర్దన చేసుకుంటూ కలుపుకుంటే పిండి అనేది స్మూత్గా అవుతుంది. పిండికి చేతికి అంటుకుపోతూ ఉన్నట్లయితే ఇంకొంచెం పొడి పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిని మనం ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు కావలసిన సైజులో ఉండలను చేసుకోవాలి. నేను తీసుకున్న పిండికి 6-7 జొన్న రోటీలను చేసుకోవచ్చు. ఇలా ఉండల్ని చుట్టుకున్న తర్వాత ఆరిపోకుండా తడి నాప్కిన్ని వేసుకోవాలి. ఇలా తడి నాప్కిన్ని వేసుకొని 10 నిమిషాలు పిండిని నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల రోటీలు చాలా స్మూత్గా వస్తాయి. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని జొన్న రోటీలను చేసుకుందాము. మంటను సిమ్లో పెట్టుకోవాలి. ఒక ఉండ తీసుకొని ఇలా చిన్న చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీనిని జొన్న పిండిలో డిప్ చేసుకోవాలి. పిండి అంతా కూడా బాగా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు ఇలా చేతితో చిన్న చపాతీలాగా ఒత్తుకోవాలి. తర్వాత ప్లేట్ మీద పిండి వేసుకొని ఇలా చేతితో తిప్పుకుంటూ ఒత్తుకోవాలి. ముందే చపాతీ కర్ర పెట్టకుండా చేతితో ఇలా తిప్పుకుంటూ ఒత్తుకున్న తర్వాత చపాతీ కర్ర పెట్టి చపాతీలాగా చేసుకోవాలి. నార్మల్ చపాతీని ఎలా చేసుకుంటామో అలా పైకి కిందకి తిప్పకూడదండి కర్రను. ఇలా పైకంటే పైకి తిప్పాలి. ఇలా కిందకి అన్నప్పుడు కిందకి తిప్పుకోవాలి. మనం నార్మల్ చపాతీని పైకి కిందకి తిప్పుతూ ఉంటాం కదా కర్రను, అలా తిప్పకూడదు. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పైకి అన్నప్పుడు పైకి తిప్పండి, కిందకి అన్నప్పుడు కిందకి ఇలా తిప్పుకోవాలి. ఇలా రోటీ చేసేటప్పుడు ప్లేటుకు అంటుకుపోతూ ఉంటుంది. అందుకనే అడుగున పొడిపిండి ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఇలా అంటుకుపోతే తీసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. రోటీ అనేది విరిగిపోతుంది. మళ్ళీ చేసుకోవాలి. అందుకని చేసేటప్పుడు పొడిపిండి ఎక్కువ చల్లుకొని చేసుకోండి. మనం చపాతీ కర్రతో చక్కగా ఒత్తుకోవచ్చు. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోటీని చేతితో తిప్పుకుంటూ చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. పైకి అన్నప్పుడు పైకి, కిందకి అన్నప్పుడు కిందకి ఒత్తుకోవాలి. చపాతీ నార్మల్ చపాతీ చేసినట్టు చపాతీలా చేస్తే అది విరిగిపోతుందండి. ఇలా ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా ఒత్తుకోవచ్చు. ఈ చపాతీని కాల్చుకుందాము. ముందుగా మనం పాన్ వేడి చేసుకున్నాము కదా, ఆ పాన్ మీద వేసుకోవాలి. తర్వాత కొంచెం నీళ్లు చల్లుకొని తడి నాప్కిన్ ఉంది కదా, ఆ తడి నాప్కిన్తో గరిటె పెట్టకుండా తడి నాప్కిన్తో ఇలా చక్కగా పైన ఒత్తుకోవాలి. రోటీలు అనేవి పొంగుతూ చాలా చక్కగా వస్తాయి. జొన్నపిండి చాలా స్మూత్గా ఉంటుందండి. వాటిని చేసుకోవడం చేయి తిరిగిన వాళ్ళకైతేనే కుదురుతుంది. మరి ఫస్ట్ టైం ఎవరైనా జొన్న రోటీలను ట్రై చేయాలి అనుకుంటే నేను చెప్పే ఈ టిప్ యూస్ చేసి చేయండి. జొన్న రోటీలు చేసేటప్పుడు విరగకుండా చాలా చక్కగా వస్తాయి. అదేంటంటే, మీరు జొన్న పిండిని కలుపుకునేటప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి కూడా వేసుకొని కలుపుకోండి. అలా కలుపుకోవడం వల్ల జొన్న రోటీలు అనేవి విరగకుండా వస్తాయి.
ఇలా పాన్ మీద జొన్న రోటీని గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే పొంగుతూ చాలా చక్కగా వేగింది చూసారా. ఇలా చాలా చక్కగా కాలింది జొన్న రోటీ. ఇలా ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. ఇవి చల్లారిపోకుండా హాట్ బాక్స్లో పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే జొన్న రోటీలు అయితే రెడీ. వీటిని వెజ్ కర్రీతో కానీ నాన్ వెజ్ కర్రీతో కానీ తినచ్చు. నాన్ వెజ్ కర్రీతో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా జొన్న రోటీలు పొంగుతూ 2 పొరలుగా చాలా చక్కగా వచ్చాయి. ఈ జొన్న రోటీలు చాలా స్మూత్గా ఉంటాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఈ జొన్న రోటీలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఎవరైనా కొత్తగా జొన్న రోటీలను తయారు చేస్తే నేను చెప్పే ఈ టిప్స్ని యూస్ చేసి చేయండి. రోటీలు చాలా చక్కగా వస్తాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.